నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. ఈ రోజు నా యొక్క అందరి సబ్స్క్రైబర్ కు, యూట్యూబ్ వీడియో సబ్స్క్రైబర్ కు, ట్విట్టర్ ఫాలోవర్స్ కు, ఫేస్బుక్ ఫాలోవర్స్ కు, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కు, లింక్డ్ ఇన్ ఫాలోవర్స్ లో అందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని ఈ ఒక నెక్స్ట్ పాండమిక్ ఇన్ ది ఏరియా ఆఫ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ క్రైసిస్ అనేది వచ్చింది. సో అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్. సో ఆల్రెడీ మనం కరోనా వైరస్ పాండమిక్ చూసాము. అతలాకుతలమై లక్షలాది మంది చనిపోయారు. దాని మూలంగా వ్యాక్సిన్ తీశారు ఇమీడియట్ గా. సో ఎంతో ఆర్థిక నష్టము, ప్రాణ నష్టం జరిగింది ప్రపంచ వ్యాప్తంలో. కానీ ఈ రోజు నెక్స్ట్ పాండమిక్ రాబోతుంది. అది ఎప్పుడు అనేది తెలియదు, కానీ అది సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. ఆ సమయంలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ క్రైసిస్ అనేది స్టార్ట్ అయ్యింది. ఈ యాంటీ మైక్రోబియల్ అంటే ఏంది అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఎలా చేయాలి? యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏంటంటే శరీరం లోపల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. కోట్లాది మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి అన్నమాట. మంచి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి అండ్ బ్యాడ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో ఉన్నప్పుడు ఏమైతుందంటే మనకు ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు యాంటీబయాటిక్స్ డాక్టర్స్ ఇస్తారు. ఆ డాక్టర్స్ దానికి వెళ్ళినప్పుడు యాంటీబయాటిక్స్ చిల్డ్రన్స్ నుంచి పెద్ద సమయం దాకా ఎన్ని మాటలు వాడినా కొద్దిగా రెసిస్టెన్స్ పోయి ఆ యాంటీబయాటిక్స్ పనిచేయనమాట. ఆ పనిచేయని పక్షంలో ఏమైపోతుంది, ఇన్ఫెక్షన్ క్యూర్ కాక మనుషులు చచ్చిపోతారు. ఇదే ఉద్దేశమే ఈ వీడియో. కాబట్టి ఈ వీడియో మీరందరూ తప్పకుండా చూడాలి. సో అది అన్నమాట. నేను ఇంకొకటి జాగ్రత్తగా చెప్తున్నది ఏంటంటే, మీరు మెడికల్ హాల్ పోయి యాంటీబయాటిక్స్ అనేది ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవద్దు. తీసుకుంటే తస్మాత్ జాగ్రత్త. ఇదొకటి థ్రెట్ అన్నమాట. సో ఫస్ట్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది గ్లోబల్ గోలో ఒక పబ్లిక్ హెల్త్ కన్సర్న్ థ్రెట్ అన్నమాట ఇది. సో అన్నమాట ఇది ఎస్టిమేటెడ్ బ్యాక్టీరియల్ హ్యామికన్, ఇది బ్యాక్టీరియాకు సంబంధించింది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ రెస్పాన్సిబుల్ 1.27 మిలియన్ అంటే 10,27,000 మంది గ్లోబల్ గా చనిపోయారు 2019లో. అండ్ గ్లోబల్ గా 4.95 మిలియన్ డెత్స్ పర్ ఇయర్ అసోసియేటెడ్ విత్ ఏఎంఆర్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. సో మనుషులు ఏఎంఆర్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల చనిపోయిన 2023లో ఎంతమంది అంటే, యాజ్ ఆన్ ఆగస్ట్ 2023 5,69,000 డెత్స్ అయినాయి. వేర్ లింక్డ్ టు బ్యాక్టీరియల్ ఏఎంఆర్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇన్ ఆల్ 35 కంట్రీస్ ఆఫ్ ద WHO రీజన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీజన్ ఆఫ్ ద అమెరికాస్. ఇంతమంది చచ్చిపోయారు. సో వీళ్ళ అంచనాలు ఏం చేస్తున్నారంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2050 మటుకు ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ద్వారా ఎంతమంది చచ్చిపోతారని. సో యునైటెడ్ నేషన్స్ ఎస్టిమేట్ ఏం చేసిందంటే 10 మిలియన్ డెత్స్. 10 మిలియన్ డెత్స్ అంటే 1 కోటి మంది చచ్చిపోతారు ఎప్పుడు బై సూపర్ బగ్స్. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాదో, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏదైతే ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాక సూపర్ బగ్స్ డెవలప్ అవుతాయి, మైక్రోబ్స్ డెవలప్ అయిపోయి దాని మూలంగా చనిపోతారు అనమాట, అసోసియేట్ విత్ ఏఎంఆర్ అనమాట. సో ఇప్పుడు మనుషులు అస్తమానంగా యాంటీబయాటిక్స్ తీసుకోవద్దు. న్యాచురల్ గా ఉంది, అది నేను ముందుకు చెప్తాను. అస్తమానం యాంటీబయాటిక్స్ తీసుకోవద్దు. సో నెససరీ కాకుండా తీసుకుంటారు. ఇప్పుడు పన్ను నొప్పి వచ్చింది, పోతారు మెడికల్ హాల్ పోతారు, యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్ 2 కలిపి కాంబినేషన్ ఇస్తారు. అట్లా తీసుకొని ఏమైతుందంటే, సివియారిటీ వచ్చినప్పుడు అవి పనిచేయలేదు అనుకో, మనిషి చచ్చిపోతాడు. సో అదనమాట. సో నేను అనేది ఏంటంటే, ఈ బ్యాక్టీరియాతో సంబంధించిన ఈ వ్యాధి. సో ఈ వ్యాధులు ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ బ్యాక్టీరియాతో సంబంధించిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎన్ని రకాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకోండి. ఇది డాక్టర్స్ చూస్తే చాలా, ఎందుకంటే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది అనమాట.
సో నేను అనేది అన్ని ఇన్ఫెక్షన్స్ రీసెర్చ్ చేసి ఇది ఒక డేటాబేస్ గా తీసుకున్నా కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ ఒకటి వచ్చేసి ఏంటంటే లెజనర్స్ డిజీజ్, ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. సో ఇది మనిషి నుంచి మనిషికి పాకది. ఇది టైప్ ఆఫ్ న్యూమోనియా లాంటిది అనమాట. త్రూ మిస్ట్ ఫ్రమ్ ఎయిర్, అంటే మనము వాతావరణం ఎయిర్ సంబంధించి పొల్యూటెడ్ ఎయిర్, సీవేజ్ ఎయిర్ ఉన్న ఈ లెజినైట్స్ డిజీజ్ అంటుకుంటది అనమాట. సో ఇది ఎయిర్ కండిషన్ యూనిట్ ఫర్ లార్జ్ బిల్డింగ్స్. ఎయిర్ కండిషన్ కూడా డేంజరే. ఎయిర్ కండిషన్ కూడా సరిగా ఇది కాకపోతే దాని వల్ల కూడా డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెనింజో కోకల్ డిజీజ్. ఇది ఎట్లా వస్తుంది అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఈ యొక్క బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. నెక్స్ట్ క్యూ ఫీవర్. ఇది ఎట్లా ఉంటదంటే మనుషులకు ఎలా పాకుతుంది అంటే అనిమల్స్ ఎక్కువ డాగ్స్, క్యాట్స్ ఇళ్లలో పెంచుకుంటారు అనమాట. మోస్ట్లీ కామన్లీ ఇంకో గోట్స్ అంటే గొర్రెలు ఇవన్నీ ఉంటాయి అనమాట. గొర్రెలు, క్యాటలు చేస్తే దాని మూలం కూడా ఈ క్యూ ఫీవర్ అనేది వస్తుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ స్ట్రెప్ట్ థ్రోట్ ఫీవర్ కెన్ కాజ్ యాంటీబయాటిక్స్ ఆర్ గివెన్. ఇంకోటి యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు కూడా ఫీవర్ వస్తుంది, దాన్నే స్ట్రెప్ట్ థ్రోట్ ఫీవర్ అంటారు. ఇది ఎందుకు ఫీవర్ గ్రేటర్ దాన్ 101 ఫారెన్హీట్ ఉంటుంది. ఇంకో టీబీ, ట్యూబర్క్లోసిస్, ఇది దేనికి ఎఫెక్ట్ చేస్తుంది? లంగ్స్ కి అటాక్ చేస్తుంది. కాబట్టి టీబీ బ్యాక్టీరియా అనేది శరీరంలో ఎనీ పార్ట్ ఆఫ్ ఆర్గన్ కు అటాక్ చేస్తుంది అనమాట. లైక్ కిడ్నీస్, స్పైన్, బ్రెయిన్. కానీ ఇది ప్రివెంట్ అవుతుంది. ఏ విధంగా? వ్యాక్సిన్ తీసుకుంటే, టీబీ వ్యాక్సిన్ తీసుకుంటే దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ వూఫింగ్ కస్ ఆర్ పర్టూసిస్, ఇది రెస్పిరేటరీ ఇల్నెస్. ఈ విధంగా ఉంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా అవుతాయి బ్యాక్టీరియా వల్ల, ఫంగస్ వల్ల, వైరస్, పారాసైట్స్ వల్ల అనమాట. నెక్స్ట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ బై కామన్ కోల్డ్, సర్దితోని రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా అవుతాయి. ఫుడ్ పాయిజనింగ్, ఇది కూడా ఇల్నెస్ అవుతుంది, కంటామినేటెడ్ ఫుడ్. సో రోడ్ల మీద ఎటు పడితే అట్లు తినడము, ఎటు పడితే అటు ఏ పడితే అవి నీళ్లు తాగడము, ఏడ పడితే ఆడ ఎయిర్ పొల్యూషన్ అయి సీవేజ్, మురికి నీళ్ళ ఎయిర్ పొల్యూషన్ అయి దీని మూలంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్, సెక్స్ వల్ల కూడా బ్యాక్టీరియల్ వెజినోసిస్, గనేరియా, హిపటైటిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, ఇవి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అన్నమాట. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కామన్ ఇన్ ఉమెన్ టు కిడ్నీ. యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా అయితే ఇది కామన్ ఇన్ ఉమెన్ లో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అయితే ఇది కిడ్నీకి, బ్లాడర్, యురేత్రాకు సంబంధించింది. యాంథ్రాక్స్ ఇన్ఫెక్షన్ ఎట్లుంటదంటే హ్యూమన్ కాంటాక్ట్ విత్ అనిమల్స్ తోని కాంటాక్ట్ కావడము, కంటామినేటెడ్ అనిమల్ ప్రొడక్ట్స్, దీని మూలంగా యాంథ్రాక్స్ డిజీజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ టెటనస్ ఇన్ఫెక్షన్ ఏ విధంగా ఉంటుంది? పొల్యూటెడ్ ఉన్న ఎన్విరాన్మెంట్ లో తిరగడము, ఇంక్లూడింగ్ సాయిల్, డస్ట్, మెన్యూర్. సో ఈ విధంగా కూడా టెటనస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. నెక్స్ట్ లెప్టోస్పైరోసిస్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై రైట్ యూరిన్. ఇళ్లలో ఎప్పుడు ఎలుకల్ని రాకుండా చేసుకోవాలి. ర్యాట్ ప్యాడ్లు పెడతారా, ఏదైనా పెడతారు. ఎలుకలు తిరగడంలో ర్యాట్ యూరిన్ వల్ల కూడా, ఎందుకంటే చాలా మంది హోటల్స్ ఉంటారు. ఈ మధ్య ప్లాస్టిక్ బాటిల్స్ పెరిగిపోయినాయి. ఎందుకంటే అది ఏ విధమైన కంటామినేట్ అయిందనుకో, దే వోంట్ లైక్ టు డ్రింక్ ద వాటర్. హోటల్ ఇచ్చిన గ్లాస్ లో నీళ్ళు ఇస్తారు, బాటిల్ తెచ్చిస్తున్నాడు. అది కరెక్టే మళ్ళీ, ఎందుకంటే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది డాగ్స్ వల్ల, పిగ్స్ వల్ల, కౌస్ వల్ల కూడా వస్తుంది. నెక్స్ట్ న్యూమోనియా ఇన్ఫెక్షన్, కోల్డ్, ఫ్లూ అఫెక్ట్ లంగ్స్. కాలరా ఇన్ఫెక్షన్, దీని ఎట్లా వస్తుందంటే కంటామినేటెడ్ ఫుడ్ ఆర్ వాటర్, కాలరా ఇన్ఫెక్షన్ వస్తుంది. అండ్ బోటులిజం ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై వూండ్ కంటామినేషన్ ఆర్ ఫుడ్. వూండ్ దెబ్బ దాకా కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది, దాన్నే బోటులిజం అంటారు. సూడోమోనాస్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై వాటర్ తో వస్తుంది, సాయిల్ తో వస్తుంది, కంటామినేటెడ్ విత్ ది జర్మ్స్. సో హౌ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కాజ్డ్. ఏదైతే బ్యాక్టీరియా ట్రాన్స్మిటెడ్ టు హ్యూమన్స్, బ్యాక్టీరియా శరీరం లోపలికి ఏ విధంగా వెళ్తుందంటే ద్వారా ఎయిర్ పీల్చుతో
ఎయిర్ పీలడంతో, వాటర్ తాగడంతో, ఫుడ్, లివింగ్ వెక్టర్స్, ఇన్ఫెక్షన్స్, ప్యాథోజన్స్ బిట్వీన్ హ్యూమన్స్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్, ఈ విధంగా ఇన్ఫెక్షన్స్ అవుతాయి అన్నమాట. సో ఇది ఎలా ప్రివెంట్ చేయాలి మళ్ళా బ్యాక్టీరియా అంటే, అస్తమానం శుభ్రంగా చేతులు కడుక్కోవాలి, తినే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఎవరైనా టచ్ చేసినా, లేకుంటే టచ్ చేసినా, షేక్ హ్యాండ్ చేసినా, ఎవరైనా దగ్గినా, తుమ్మినా, ఈ విధంగా, లేకుంటే సెపరేట్ గా టవల్, ఎవరి టవల్ వాళ్ళు యూజ్ చేసుకోవాలి. లిప్స్టిక్ అయినా ఒకరే యూజ్ చేసుకోవాలి, షేర్ చేసుకోవద్దు. సో డు నాట్ ఈట్ రోడ్ సైడ్ ఫుడ్, రోడ్ల మీద ఉన్న అన్ని ఫుడ్, ఫ్రూట్స్, వాటర్ ఇవన్నీ తినకూడదు అనమాట. సో ఏమైందా, ఎందుకంటే మన హైదరాబాద్ సిటీ పొల్యూటెడ్ సిటీ అయింది, అండ్ హుస్సేన్ సాగర్ ఉంది, అంతా సీవేజ్, మురికి నాలా, జర్ద జలాలు ఉన్నాయి కాబట్టి మొత్తం ఎయిర్ ని, మొత్తం రేడియస్ ని అది పొల్యూట్ చేస్తుంది. ఈ విధమైన వెరీ అన్సేఫ్ టు లివ్ ఇన్ హైదరాబాద్ నేను చెప్పాలనుకుంటే. సో ఇన్ఫెక్షన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, మైక్రో ఆర్గానిజమ్స్ కేపబుల్ ఆఫ్ కాజింగ్ డిజీజ్, లోపల కొట్లాది మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, ప్యాథోజన్స్. ఇవి బాడీలో ఎంటర్ అవుతాయి మౌత్ ద్వారా, ఐస్ ద్వారా, నోస్ ద్వారా, యూరోజెనిటల్ ఓపెనింగ్స్ ద్వారా, వూండ్స్ ద్వారా, బైట్స్ ద్వారా, త్రూ బీన్స్ స్కిన్ బ్యారియర్. న్యాచురల్ యాంటీబయాటిక్ ఏజెంట్స్, న్యాచురల్ గా యాంటీబయాటిక్ ఏజెంట్స్ ఉంటాయి. అదేంటంటే గార్లిక్, ఎల్లిపాయలు. రాత్రి ఒక 4 గార్లిక్లు గ్లాస్ లో వాటర్ వేసుకొని ఉండాలి, పొద్దుగాల తాగేసేయాలి, అవి నమ్మలేయాలి, అది మంచిది. లేకపోతే జింజర్, అల్లం ఉంటది, అల్లం నీళ్లు తాగాలి మసల పెట్టి, తాగితే అది కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. క్లవ్ కూడా చాలా మంచిది. హౌ డస్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్? యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎలా డెవలప్ అవుతుంది అంటే, యాంటీబయాటిక్స్ వేసుకున్నాం అనుకో, బాడీలో ఉన్న జర్మ్స్ ని కిల్ చేస్తుంది అనమాట, ఇన్ఫెక్షన్ ని కిల్ చేస్తుంది. చేసినప్పుడు అప్పుడు ఏమైతుంది అంటే, హెల్ప్ఫుల్ జర్మ్స్ కూడా కిల్ అయిపోతాయి యాంటీబయాటిక్స్ వల్ల. అప్పుడు ఏమైతుంది, ఆ ఇన్ఫెక్షన్ అనేది సర్వైవ్ అయ్యి మల్టిప్లై అవుతుంటాయి అనమాట జర్మ్స్. దీని మూలంగా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఇదవుతుంది. కాకపోతే హౌ మెనీ పీపుల్ డైడ్ ఇన్ ఇండియా డ్యూ టు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్? 2019 లో వచ్చేసి 2,97,000 డెత్స్ అట్రిబ్యూటల్ టు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, 10,42,500 డెత్స్ అసోసియేటెడ్ విత్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. అంటే ఏ కంట్రీ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ద్వారా చచ్చిపోతున్నారంటే ఇండియానే, భారతదేశమే అనమాట. ఇది క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయిపోయింది. సో డాక్టర్ డిటెక్ట్ ఇన్ఫెక్షన్ బై, దీనికి ఇది యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ చేయాలంటే యూరిన్, బ్లడ్ టెస్ట్ ఉంది. అందుకని 6 months ఒకసారి చెకప్ చేసుకోవడం చాలా మంచిది. హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ ఉంది, ఇది మురికి సాగర్, కంటామినేటెడ్ బై బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ఎయిర్, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇంకొకటి ఏం చెప్తున్నంటే, గుడ్ బ్యాక్టీరియా అంటే గట్, అంటే కడుపులో గుడ్ బ్యాక్టీరియా ఉండాలి. ఇప్పుడు గట్, హెల్త్ గట్, సాయిల్. ఇప్పుడు పొలాలు ఉన్నాయి, పొలాలు ఆర్గానిక్ ఫుడ్ ఉన్నదనుకో మంచి హెల్తీ అనమాట సాయిల్. అందులో పొలాలు పండించిన కూరగాయలు కానీ చాలా న్యూట్రిషియస్ ఫుడ్స్ ఉంటాయి, అవి తింటే ఎంతో. కానీ అది పెస్టిసైడ్ తోని కంటామినేట్ చేసి దాన్ని రెసిస్టెన్స్ చేస్తున్నారు అనమాట. సో గుడ్ బ్యాక్టీరియా మెయింటైన్ చేయాలి స్టమక్ లా. అది ఎట్లా అంటే కన్క్లూజన్ లో చెప్తా నేను. హౌ మెనీ ఇన్ఫెక్షన్స్ క్యాన్ బి క్యూర్డ్ న్యాచురలీ అంటే విటమిన్ సి ఇంపార్టెంట్. ఒకటే చెప్తున్నా ప్రజలారా, నేను చెప్తున్నా, విటమిన్ డి రోజు ఎండలో నిలబడండి. మార్నింగ్ 7 to 8 మటుకు నిలబడండి, 7 to 7:30 మటుకన్నా 7:30 to 8 ఎండలో. విటమిన్ సి కూడా ఇంపార్టెంట్, విటమిన్ B12 కూడా ఇంపార్టెంట్. విటమిన్ B12 లేకున్నా ప్రాబ్లమే. సో విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫెక్షన్స్ క్యూర్ గానికి. రోజు నిమ్మరసం తాగండి. అది ఏమైతుందంటే టాక్సిన్స్ అనేది ఫ్లష్ అవుట్ చేస్తుంది. లోపల దినమంతా పీల్చిన కంటామినేటెడ్ కానీ ఏది కానీ ఉన్నా ఇదైతుంది. అది ఏం చేయాలంటే వేడి నీళ్ళు కాబట్టి అలా నిమ్మకాయ వేసి తాగాలి రోజు, చాలా మంచిది. సో దీని మూలంగా కూడా ఇన్ఫెక్షన్స్ క్యూర్ అవుతాయి. అలవాటు చేసుకోవాలి.
అండ్ అనమాట ఇమ్యూన్ సిస్టమ్ కూడా పెరుగుతుంది, వెయిట్ లాస్ అవుతారు, మంచిగా ఉంటుంది అన్న మల్టిపుల్ బెనిఫిట్స్. COVID-19 వ్యాక్సిన్ తీసుకున్నారు అందరూ. అవి తీసుకొని చాలా మంది సెకండ్ డోసు బూస్టర్ డోస్ తీసుకోలేదు. సో దాని మూలంగా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేస్తుందంటే చేస్తుంది. COVID-19 వ్యాక్సిన్ ఎవరైతే ఫస్ట్ డోసు సెకండ్ డోసు బూస్టర్ డోస్ తీసుకున్నారో వాళ్లకు ఇన్ఫెక్షన్స్ రావు, బలంగా ఉంటారు, ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది, యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఇది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, ఇది అవేర్నెస్ చేసేది ఉండే. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా మంది 140 కోట్ల మందిలో చాలా మంది బూస్టర్ డోస్ తీసుకోలేదు. ఈ WHO ఎమర్జెన్సీ ఏం చెప్తుందంటే COVID-19 వేరియంట్స్ ఇంకా వస్తున్నాయి కాబట్టి, ఎందుకంటే ఇట్లా తీసుకోకపోవడం మూలంగానే వేరియంట్స్ అనేది ఇదవుతుంది. కంక్లూజన్ ఆఫ్ ద వీడియో వచ్చి నేనేం చెప్తున్నానంటే, ఇన్ఫెక్షన్ అయ్యిందనుకో హాస్పిటల్లోకించి డిశ్చార్జ్ చేయరు, బిల్లుల మీద బిల్లులు అవుతాయి, అండ్ హెల్త్ కాస్ట్ అవుతుంది. సో అందుకంటే గుడ్ బ్యాక్టీరియా ఇన్ యువర్ స్టమక్, గుడ్ బ్యాక్టీరియా రావాలంటే మీరు రోజు ఆర్గానిక్ ఫుడ్ తినాలి, వెజిటేబుల్స్. పోరాడాలి గవర్నమెంట్ తోని, ఉచిత స్కీమ్స్ తోని ఎలా పోరాడుతుండ్రో మీరు పోరాడి తీసుకుంటారు. అట్లనే ఆర్గానిక్ ఫుడ్, పెస్టిసైడ్ లేని పండించే పంటలతోని ఫుడ్ తినాలరా బాబు అని గవర్నమెంట్ పోరాడితే ఏదైనా సాధ్యమవుతుంది. రోజు ఇడ్లీ తినాలి, ఇడ్లీ తింటే కూడా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. పెరుగన్నం తినాలి, రోజు అన్నం తింటప్పుడల్లా పెరుగన్నం తినాలి, గుడ్ బ్యాక్టీరియా జమ అవుతుంది. పికల్స్ అంటే తొక్కు కూడా తినాలి, మధ్య ఏది కానీ ఎక్కువ తినవద్దు, మధ్య మామూలుగా తినాలి. ఫైబర్ సీడ్స్, కిడ్నీ బీన్స్, ఓట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, బ్రోకలీ జ్యూస్, అవకాడోస్, యాపిల్స్, బనానాస్, ఇవన్నీ తింటే గుడ్ బ్యాక్టీరియా అనేది గట్లో జమ అవుతుంది అనమాట. సో ఇంటి యాంటీబయాటిక్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి, నిమ్మరసము, యాపిల్స్, బ్లాక్ బెర్రీస్, లైమ్, టర్మరిక్, గార్లిక్, క్యాబేజ్. సో ఇవన్నమాట. సో ప్రజలారా నేను చెప్పేది ఏంటంటే, ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది చాలా మంది చనిపోతున్నారు. మీరు ఒక్కపారి హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ అయినప్పుడు, ఏ జబ్బుకైనా ఇన్ఫెక్షన్ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్ అయినప్పుడు మందులు యాంటీబయాటిక్స్ పని చేయలేదనుకో దాన్ని యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్ క్రైసిస్ అంటారు. సో ఇది నెక్స్ట్ పాండమిక్ అనేది వస్తుంది కాబట్టి 1 కోటి మంది చచ్చిపోతారని బై 2040లో ఇప్పుడు కూడా చచ్చిపోయారు అని నేను చెప్తున్నాను, ఉన్నది కాబట్టి చెప్తున్నా. మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. మనం పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ లో ఉన్నాము. ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద పొల్యూటెడ్ నేషన్ అన్నమాట. హైదరాబాద్ లో సౌత్ ఇండియాలోనే ఫస్ట్ పొల్యూటెడ్ స్టేట్. కావున తస్మాత్ జాగ్రత్త. అందరూ మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి. డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ 40 మినిట్స్, యోగా ఒక 30 మినిట్స్, ఈ విధంగా చేసి పాజిటివ్ మైండ్ పెట్టుకుంటే బలంగా ఇమ్యూన్ సిస్టమ్ పెరగాలి. ఇమ్యూన్ సిస్టమ్ పెరిగిందనుకో మనకు ఏ రోగము రాదు అనమాట, వచ్చినా గానీ తట్టుకుంటుంది. సో ఇల్నెస్ అయి చచ్చిపోవడం మూలం కన్నా బలంగా ఇమ్యూన్ సిస్టమ్ తయారు చేసుకోవాలని కోరుతూ ఈ వీడియో అందరికీ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయకూడదు. నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.